ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మన దేశంలో ప్రతి బస్తీలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాజధాని నగరాలలో ఇంత పెద్ద ఎత్తున ఎవరి జయంతితో జరగకపోవచ్చు, కేవలం అంబేద్కర్ గారి జయంతితో మాత్రం ఇది గొప్ప నిర్వహిస్తారు. ప్రపంచంలో ఇన్ని విగ్రహాలు ఉన్నటువంటి మహానాయకుడు కూడా అంబేద్కర్ గారు మాత్రమే. అంబేద్కర్ గారిని కేవలం దళితుల కోసం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిన నాయకుడుగా చిన్నగా చూపే ప్రయత్నం జరుగుతూ ఉందో అది తప్పని అనేక పుస్తకాలు వచ్చినాయి, అది తప్పని అనేక ఆర్టికల్స్ వచ్చినాయి. కానీ అయినా ఎందుకో ఆ అసత్యపు ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం కీసర హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి వారికి ఘనంగా జోహార్లు అర్పించి ఈ సభ జరుపుకుంటా ఉన్నాం. ఈ సభలో పాల్గొన్నటువంటి వేదిక మీద కొమ్మ సుదర్శన్ గారు, తుడుం శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు, శ్యామ్ కుమార్ గారు, ముత్యాల గారు, అర్జున్, పెంటన్న, రాజలింగం, కృష్ణ, మల్లేశం గారు, సుధాకర్ గారు, కృష్ణ యాదవ్ గారు, తిరుమల రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రెడ్డి గారు, బుద్ధి శ్రీనివాస్ గారు, చెల్లిమి కృష్ణ గారు, వజేష్ యాదవ్ గారు రండి. స్ఫూర్తి ఇవాళ ఏ పార్టీల అధికారంలో ఉన్నా తూచా తప్పకుండా అమలు చేయాల్సిన వాస్తవంగా అమలు జరగకపోతే వచ్చే పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు హక్కుల గురించి మాత్రమే ప్రస్తావించకుండా బతుకులు సృష్టించినటువంటి మహానాయకుడు అంబేద్కర్. దేశంలో సంపద సృష్టించబడతా ఉంది, ఆ సంపద అందరి ఆకర్షించేదిగా ఉండాలని చెప్పి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు. కానీ 77 ఏళ్ళు అవుతుంది, రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని కూడా 75 సంవత్సరాలు వస్తుంది. ఇంకా ఎక్కడో పేదరికం పూర్తి స్థాయిలో ఉండకపోయింది. ఎక్కడో అంబేద్కర్ గారి కాలంలో గొప్ప సామ్యవాద వ్యవస్థ ఏర్పాటు కాకపోయింది. ఎక్కడో అంబేద్కర్ గారు కలగలిగినటువంటి కులం లేని, మతం లేని, మనిషి గౌరవించే వ్యవస్థ కలగంలో అది కూడా ఏర్పడిపోయింది. ఇవాళ మనం దండలు వేసి జయంతి ఉత్సవాలు వర్ధంతి సభలు జరుపుకోవాలంటే మొక్కుబడి కాకుండా అంబేద్కర్ గారి యొక్క నిజమైన ఆలోచన విధానాన్ని అది అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేసినప్పుడే సంపూర్ణమైన సంతానంతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ గారికి 1990లో బీపీసీ ఆధ్వర్యంలో వారి భారతరత్న గుర్తించింది. ఇవాళ మొట్టమొదటిసారిగా మోడీ గారు వచ్చిన తర్వాత వారి పోర్ట్రేట్, వారి ఫోటోలో ఆవిష్కరించింది. ఢిల్లీ నగరంలో వారి పేద గొప్ప ఆడిటోరియం కట్టి ఆయన చదివిన, ఆయన పరమపదించిన, ఆయన బౌద్ధాన్ని స్వీకరించిన, ఆయన శ్మశానం ఇవన్నీ కూడా వాటి గొప్ప స్థలాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారు రాసిన, అందించిన రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి, సత్తా ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఇవాళ అవసరాల కోసం అప్పుడప్పుడు సవరించిన ప్రయత్నం చేస్తారు తప్ప రాజ్యాంగాన్ని మార్చగలిగే సత్తా లేదు. ఇవాళ అంబేద్కర్ గారు కేవలం దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది అనేటువంటి చిన్న మాట తప్పు. ఇవాళ ఈ దేశానికి ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానిచ్చి, బ్యాంకింగ్ వ్యవస్థనిచ్చి ఇవాళ 75 సంవత్సరాల తర్వాత కూడా
ఈ ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా వర్ధిల్లడానికి ప్రధాన కారకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పక్కకు ఉన్న పాకిస్తాన్ ఏం జరుగుతుంది, ఇటు పక్కకున్న నేపాల్ ఏం జరుగుతుంది, అటు పక్కకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఏం జరుగుతుంది, ఇటు పక్కకున్నటువంటి బంగ్లాదేశ్ ఏం జరుగుతూ ఉంది, ఇంకా అటుపక్కకి ఏం జరుగుతుంది. కానీ ఇవాళ ప్రపంచంలోనే 140 కోట్ల జనాభా కలిగి ఇన్ని కులాలు, ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని అంతరాలు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు ఉన్నటువంటి ఈ సమాజం ఇప్పటికీ చల్లగా ఉండడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండడానికి పునాది వేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆ మహనీయుడు యొక్క ఆలోచన విధానం, ఆ మహనీయుడు మనకు అందించిన స్ఫూర్తిని మనం అందరం ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ శుభాకాంక్షలు తెలుసుకున్నాం. భారత్ మాతాకి